ఒకసారి చూడండి ఇప్పుడు. ఐ వెంట్ టు ద ఆఫీస్ యెస్టర్డే అండ్ మై బాస్ స్కోల్డెడ్ మీ బ్యాడ్లీ. నేను నిన్న ఆఫీస్కి వెళ్ళాను, మా బాస్ నన్ను చాలా దారుణంగా తిట్టారు. చాలా దారుణంగా కోపడ్డారు, చాలా దారుణంగా తిట్టారు. ఇలా అన్నప్పుడు ఏమంటాం? బ్యాడ్లీ. హీ యెల్డ్ ఎట్. ఎల్ అంటే కేకలు వేయడం, గట్టి గట్టిగా కోప్పడి అరిచేసి కేకలు వేయడాన్ని ఏమంటాం? ఎల్ అంటాం. ఎల్ ఎక్కడొచ్చినా కూడా పక్కన ఎట్ అనే ప్రిపోజిషన్ పక్కాగా యూజ్ చేసేయాలి. యెల్డ్ ఎట్ మీ. ఓకే, హీ yelled at me in front of everyone and even taunted me for a small mistake. yell అంటే కోప్పడ్డం, టాంట్ అంటే క్రిటిసైజ్ చేయడం, ఓకే, విమర్శించడం. టాంట్, టాంటెడ్, టాంటెడ్, టాంటింగ్. టాంట్ అంటే క్రిటిసైజ్ చేయటం, విమర్శించడం అని అర్థం. సో ఆయన ఇన్ఫ్యాక్ట్ నన్ను విమర్శించారు కూడా. ఎందుకు? చిన్న మిస్టేక్కి, చాలా చిన్న మిస్టేక్కి నన్ను అట్లా క్రిటిసైజ్ చేశారు ఆయన. ఫస్ట్ ఇప్పుడు ఈ 4 లైన్స్ చూడండి, కింద వాటిని చూడొద్దు. ఫస్ట్ ఈ 3 లైన్స్ చూడండి. 3 లైన్స్ ఇప్పుడు బట్టి వచ్చేయాలి. ఐ వెంట్ టు ద ఆఫీస్ యెస్టర్డే. ఇప్పుడు స్పీడ్గా స్టైల్గా మాట్లాడాలి మీరంతా. ఇదంతా మొత్తం ఈ పారాగ్రాఫ్ మొత్తం చెప్పేయాలండి. ఐ వెంట్ టు ద ఆఫీస్ యెస్టర్డే అండ్ మై బాస్ స్కోల్డెడ్ మీ బ్యాడ్లీ. He yelled at me in front of everyone and even taunted me for a small mistake. Even taunted me for a small mistake. First 3 lines practice చేయండి, ఒక 1-2 times అనండి. I went to the office yesterday and my boss scolded me badly. He scolded me badly. ఓకే, సో చాలా దారుణంగా తిట్టారు. సత్యవాణి మ్యామ్, మేడం అన్మ్యూట్ చేయండి. మేడం ఓకేనా? గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఫస్ట్ 3 లైన్స్ ఇప్పుడు ఒకసారి చూస్తూ స్టైల్గా గట్టిగా మీ మాట మీకు వినిపించేలా పలకండి గట్టిగా. I went to the office yesterday and my boss scolded me badly. He yelled at me in front of everyone and even taunted me for a small mistake. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ. I went to the office yesterday and my boss scolded me badly. He yelled at me in front of everyone and even taunted me for a small mistake. Very good. Madam? My boss scolded me badly. He yelled at he yelled at me. Yelled at me. He yelled at me in front of everyone and taunted me for a small mistake. అంతే, he taunted me for a small mistake. Even for a small mistake, కనీసం చిన్న మిస్టేక్ కూడా నన్ను కోపడేశారు అందరి ముందు. ఓకే, ఈవెన్ ఫర్ ఏ స్మాల్ మిస్టేక్ అనాలి. ఎస్, ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ చెప్తారా మేడం? కమ్ ఆన్. I went to the office yesterday. My boss scolded me badly. He taught కోల్డ్ అయిపోయిందా? ఇప్పుడు ఎల్ గట్టి గట్టిగా కేకలు వేశారు అందరి ముందర. He yelled at me in front of everyone and taunted me even for a small mistake. వెరీ గుడ్. ఇప్పుడు స్టైల్ గా కాన్ఫిడెంట్ గా చెప్పండి. వచ్చేయాలి మేడం, ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ వచ్చేయాలి అందరికి. ఎస్. I went to the office yesterday. My boss scolded me badly. He yelled at me in front of everyone and taunted me even for a small mistake. That's it, వచ్చేసింది. ఈవెన్ ఫర్ ఏ స్మాల్ మిస్టేక్. కనీసం చిన్న మిస్టేక్ కూడా అందరి ముందు నన్ను క్రిటిసైజ్ చేశారు, అంటే టాంట్ చేశారు. ఓకే, ఎస్ మ్యామ్. మేడం థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మళ్ళీ పారాగ్రాఫ్ మొత్తం చెప్పేటప్పుడు మీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. ఓకే, ఎస్. నెక్స్ట్ ఎవరు ట్రై చేస్తారంటే అంజనేయులు సార్. సార్ ప్లీజ్ అన్మ్యూట్. మేడం సార్ ఈ 3 లైన్స్ ఒకసారి చెప్పండి సార్. ఓకే మేడం. I went to the yesterday I went to the office. ఎప్పుడైనా సరే టైం లాస్ట్ లో రావాలి. I went to the office yesterday. Okay. I went to the office yesterday. My boss scolded me badly. He yelled at me in front of everyone. Yelled at me. He yelled at me in front of everyone. And he taunted me even for a small mistake. That's it. Okay, he taunted me even for a small mistake. చిన్న మిస్టేక్ కూడా నన్ను టాంట్ చేశారు. ఓకే, సో అక్కడి వరకు అయిపోయిందా? ఇప్పుడు సార్ చదవండి. ఇప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హర్ట్ అయ్యాను, మనసు గాయపడింది అనమాట. ఐ ఫెల్ట్ వెరీ హర్ట్, నా మనసు గాయపడింది. అండ్ హ్యూమిలియేటెడ్ అంటే కించపరిచినట్లుగా, తక్కువ చేసిన మాట్లాడినట్లుగా, ఇలా అలాంటి ఫీలింగ్ ఏమంటాం? హ్యూమిలియేషన్ అంటాం. ఓకే, సో ఐ ఫెల్ట్ వెరీ హర్ట్ అండ్ హ్యూమిలియేటెడ్. ఐ ఫెల్ట్ వెరీ హర్ట్ అండ్ హ్యూమిలియేటెడ్. ఓకే, ఇప్పుడు ఈ లైన్ ఒక 2 సార్లు పలకండి. ఐ ఫెల్ట్ ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు ఆయన అరిచినప్పుడు?
I felt very hurt and humiliated. మళ్ళీ ఒకసారి. I felt very hurt and humiliated. అప్పుడు కోపం వచ్చింది కదా సార్, ఎవరికైనా బాధగా ఉంటది కదా, వెంటనే అక్కడికక్కడ రిజైన్ చేద్దాం అనుకున్నా. దెన్ అండ్ దేర్, దెన్ అండ్ దేర్ అంటే అక్కడికక్కడే. అక్కడికక్కడే అన్నప్పుడు ఏం యూజ్ చేయాలి? దెన్ అండ్ దేర్, దెన్ అండ్ దేర్. ఐ థాట్ ఆఫ్ అంటే ఆలోచించుకున్నాను. ఏం ఆలోచించుకున్నాను? వెంటనే రిజైన్ చేసేద్దామా అనుకున్నా. ఎప్పుడైనా సరే థింక్ ఆఫ్ అని వస్తే పక్కన V4 రావాలి. థింక్ ఆఫ్ ప్లస్ V4, థాట్ ఆఫ్ ప్లస్ V4. ఐ థాట్ ఆఫ్ రిజైనింగ్ దెన్ అండ్ దేర్. అక్కడికక్కడే జాబ్ రిజైన్ చేసేద్దామని ఆలోచించాను. బట్ ఐ డింట్ డూ దాట్. కానీ నేను ఆ పని చేయలేదు. ఎందుకు? బికాస్ ఐఎమ్ ఇన్ ఎ సీరియస్ నీడ్ ఆఫ్ దిస్ జాబ్ రైట్ నౌ. ఇప్పుడు నాకు ఈ జాబ్ చాలా అవసరం. ఓకే, ఐఎమ్ ఇన్ ఎ సీరియస్ నీడ్ ఆఫ్ దిస్ జాబ్ రైట్ నౌ. ఐఎమ్ ఇన్ ఎ సీరియస్ నీడ్ ఆఫ్ దిస్ జాబ్ రైట్ నౌ. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడ నుంచి చెప్పాలి? ఐ ఫెల్ట్ హర్ట్ నుంచి రైట్ నౌ వరకు ఈ 3 లైన్స్ ఒకసారి 2 టైమ్స్ పలకండి సార్ స్టైల్ గా. Okay, ma'am. I felt very hurt and humiliated. I thought of resigning then and there, but I didn't do that because I am in a serious need of this job right now. అంతే, ఐఎమ్ ఇన్ ఎ సీరియస్ నీడ్ ఆఫ్ దిస్ జాబ్ రైట్ నౌ. ఓకే, ఎస్, మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. I felt very hurt and humiliated. I thought of resigning then and there, but I didn't do that because I am in a serious need of this job right now. వెరీ గుడ్ సార్. ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్తారా? Okay, madam. ఒక్క నిమిషం. Okay. యా, ట్రై నా. ఇప్పుడు ట్రై చేయండి సార్. ఇప్పుడు మీ మెమరీ టెస్ట్. కమ్ ఆన్. Okay. I went to the office yesterday. ఓకే. My boss scolded me very badly. He yelled at me in front of everyone and taunted me even for a small mistake. వెరీ గుడ్. I felt very hurt and humiliated. వండర్ఫుల్. I thought of resigning. I thought of resigning then and there. Then and there, but I didn't do that because of I am in a serious నీడ్. I am in a serious need of దిస్ జాబ్. this job. I am in a serious need of దిస్ జాబ్ రైట్ right నౌ. now. Right now. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ట్రై చేద్దామా? ఎస్, కమ్ ఆన్, Okay. ఫస్ట్ నుంచి. I went to the office yesterday. My boss scolded me badly. He yelled at me in front of everyone and taunted me even for a small mistake. At that time, I felt very hurt and humiliated. I thought at that time I thought of resigning then and there, but I didn't do that because of I am in a serious need of this job right now. వండర్ఫుల్ సార్, సూపర్, చాలా బాగా వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను బాగా అవసరతలో ఉన్నాను. ఇలా మీరు ఒక పారాగ్రాఫ్, ఒక స్టోరీ రోజు చెప్పేస్తే మీకు వచ్చే కాన్ఫిడెన్స్ ఒక రేంజ్లో ఉంటుంది సార్. నేను ఇంత పెద్ద స్టోరీ చెప్పా, బ్యాడ్లీ నేర్చుకున్నా, టాంటెడ్ నేర్చుకున్నా, స్కోల్డెడ్ నేర్చుకున్నా, ఎల్ నేర్చుకున్నా, హ్యూమిలియేటెడ్ నేర్చుకున్నాను, దెన్ అండ్ దేర్ నేర్చుకున్నాను, కొత్త వొకాబులరీ నేర్చుకుంటున్నాం, దాన్ని తీసుకొచ్చి కథలో కూడా పెట్టేస్తున్నాం. దిస్ ఈస్ ద థింగ్, దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఓకేనా? వండర్ఫుల్ సార్, సూపర్, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్, గుడ్ జాబ్. మళ్ళీ మీకు తర్వాత ఛాన్స్ ఇస్తాను. ఓకే, యా. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు చెప్తారు? రాధిక మ్యామ్, మీరు ఉన్నారు కదా? యా మేడం, ప్లీజ్ అన్మ్యూట్. ఓకేనా? 6 లైన్స్, కమ్ ఆన్. మీ మెమరీ టెస్ట్, కమ్ ఆన్ మేడం. Madam, I went yesterday my office. I went to the office yesterday. I went to the office yesterday. My boss scolded me ఎలా? badly, badly. yelled at me in front of everyone and taunted me. ఎందుకు, దేనికి టాంట్ చేశారు? ఈవెన్ చిన్న తప్పు కూడా. Even small mistake. వెరీ గుడ్. I hurted. హట్టెడ్ అసలు లేనే లేదు. హట్టికి హట్టే వీటు. బట్ ఇప్పుడు ఏమనాలి? ఐ ఫెల్ట్ హర్ట్. I felt hurt and హ్యూమిలియేటెడ్. humiliated. అప్పుడు ఏం ఆలోచించాను? ఈగో హట్ అయింది. వెంటనే I thought of resigning then and there. వెరీ గుడ్. But I didn't do this. But I need seriously because I need seriously
I want this job. I'm in need of this job I'm in need of this job right now. right now. ఇప్పుడు నాకు ఈ జాబ్ చాలా అవసరం. ఓకేనా? మళ్ళీ ఒకసారి ట్రై చేస్తారా? కమాన్, గివ్ ఇట్ ఎ నెక్స్ట్ షాట్. కమాన్. I went to the office yesterday. My boss scolded me badly. He taunted me in front of everyone. In even small mistake. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? I feel hurt. I felt hurt and humiliated. వెరీ గుడ్. I thought of resigning this job. Then and there. Then and there. But I didn't do that because. But I didn't do that because I seriously need this job. I'm in need of this job. I'm in need. Seriously, I'm in need this job. Right now. Very good. Super. Madam, thank you. Thank you so much. Next, Sri Lakshmi. Madam, unmute. Madam, better join from iPhone. Come on. Get that mobile. ఈ లోపు వేరే వాళ్ళని అడుగుతాను మేడం. ఓకే, మీన్ వైల్ యూ గెట్ దట్ మొబైల్, మేక్ అరేంజ్మెంట్స్. సింధు, అన్మ్యూట్ చేయమ్మా. హాయ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. evening. రెడీ? ఓకే, ఇప్పుడు Yes, ఇంకో ma'am. 2-3 లైన్స్ యాడ్ చేసి అప్పుడు మీరు చెప్తారు కానీ. ఎస్? Okay. ఓకే. ఇప్పుడు ఏంటి? ఐ థాట్ ఆఫ్ రిజైనింగ్ దెన్ అండ్ దేర్ బట్ ఐ డోంట్ డూ దట్ బికాస్ ఐఎమ్ ఇన్ ఎ సీరియస్ నీడ్ ఆఫ్ దిస్ జాబ్ రైట్ నౌ. ఓకే, ఐ విల్ కంటిన్యూ దిస్ జాబ్ ఓన్లీ బికాస్. ఎందుకు? కేవలం దేనికోసం నేను కంటిన్యూ చేస్తాను? ఐ హ్యావ్ నో బెటర్ ఆప్షన్. దీనికంటే నా దగ్గర ఇంకో బెటర్ ఆప్షన్ లేదు. ఐ విల్ కంటిన్యూ దిస్ జాబ్ ఓన్లీ బికాస్ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ బెటర్ ఆప్షన్. ఐ విల్ కంటిన్యూ దిస్ జాబ్ ఓన్లీ బికాస్ ఐ హ్యావ్ నో బెటర్ ఆప్షన్. నాకు ఇంకో బెటర్ ఆప్షన్ ఏమీ లేదు. ఒకసారి ఈ సెంటెన్స్ చదవండి. I will continue this job only because I have no better option. But I have decided I will find a new job very soon. కానీ నేను మాత్రం డిసైడ్ అయిపోయాను మనసులో, ఆయన అలా తిట్టి కోపడినప్పుడే. బట్ ఐ హ్యావ్ డిసైడెడ్ ఐ విల్ ఫైండ్ అ న్యూ జాబ్ వెరీ సూన్. త్వరలోనే మంచి జాబ్ తెచ్చుకుంటాను. వన్స్ ఐ గెట్ వన్. వన్ అంటే ఏంటి? ఆ ముందు సెంటెన్స్ లో ఏదైతే చెప్తున్నామో దాన్ని వన్ అంటాం. ఏంటి? జాబ్. ఓకే, వన్స్ ఐ గెట్ దాట్, లేకుంటే వన్స్ ఐ గెట్ వన్, నాకు ఆ జాబ్ వస్తేనే ఐ విల్ రిజైన్ ఫ్రమ్ దిస్ టాక్సిక్ ప్లేస్. టాక్సిక్ అంటే చాలా ఇబ్బంది పెట్టే కొన్ని ప్లేసెస్ ఉంటాయి మనకి. ఓకే, చాలా విషపూరితంగా, విషం అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ రాదు కానీ బట్ ఇబ్బంది పెట్టే ప్లేసెస్. ఓకే, సో ఇలాంటి టాక్సిక్ ప్లేస్లో నుంచి వితౌట్ ఎ సెకండ్ థాట్, రెండో ఆలోచనే లేకుండా అంటామా? రెండో ఆలోచన లేకుండా రిజైన్ చేసేస్తా అంటాం. నాకు గనక ఇంకోసారి ఇంకో జాబ్ వస్తే నేను ట్రై చేస్తాను. నాకు గనక ఇంకో జాబ్ వస్తే రెండో ఆలోచన లేకుండా ఈ టాక్సిక్ ప్లేస్ నుంచి తప్పించుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఐ విల్ కంటిన్యూ నుంచి ఒక 2 times చదవండి. I will continue this job only because I have no better option. But I have decided I will find a new job very soon. And once I get one, I will resign from this toxic place without a second thought. మళ్ళా I will continue this job only because I have no better option. But I have decided I will find a new job very soon. And once I get one, I will resign from this toxic place without a second thought. I will continue this job only because I don't have any option. I have decided once if I get I will find a better job. I will find a better job. Once I get the one. Once I get the one, I will resign this toxic place without a second thought. అది. ఓకే, ఐ విల్ రిజైన్ టు దిస్ టాక్సిక్ ప్లేస్ వితౌట్ ఎ సెకండ్ థాట్. ఓకే, మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు చూసుకోండి, మీ కరెక్షన్స్ తెలుస్తాయి. లైక్ టు నరేట్ ద హోల్ స్టోరీ నా సింధు? Yes, ma'am. ఓకే, యా, నౌ స్టార్ట్. Went to the office yesterday. My boss scolded at me. And స్కోల్డెడ్ పక్కన ఎట్ట అవసరం లేదు. స్కోల్డెడ్ మీ. my boss scolded me.
he held ఎలా at me తిట్టారు తిట్టారు ఎలా very తిట్టారు badly. First step. యా I went to the office yesterday. My boss scolded badly. He yelled at me in front of everyone. I felt hurt. నో నో టాంట్ He he taunted me even for a small mistake. he taunted me even for a small mistake. I felt very hurt and humiliated. I thought to resign. Then I థాట్ left. ఎక్కడొచ్చినా థాట్ ఆఫ్ ప్లస్ V4 I thought of resigning. I thought of resigning then and there. Mm, కానీ నేను అది చేయలేదు ఎందుకంటే నాకు ఈ జాబ్ చాలా but I didn't do that because I am in a serious need of that job. I will continue this job. ఎందుకు వేరే బెటర్ ఆప్షన్ లేదు కాబట్టి. I don't have better option. If I find the better option, I will resign from this toxic place without any second thought. అంతే, వితౌట్ ఎనీ సెకండ్ థాట్ అలా చెప్పినా సరిపోతుంది. ఓకే, వండర్ఫుల్ మా, సూపర్. సింధు, థ్యాంక్ యూ సో మచ్, గుడ్ జాబ్, చాలా బాగా వచ్చింది, థ్యాంక్ యూ.